వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనండి మీ గీతా ప్రశాంత్. ఈరోజు మా ఇంట్లో మేము జరుపుకునే సంక్రాంతి సంబరాలు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. చూసేద్దాం రండి. నేనైతే పండగ కాబట్టి మార్నింగ్ 5 గంటలకు లేచి వాకిలంతా ఊడ్చి కడిగేసరికి 6 అయిందండి. మా వాకిలి చాలా పెద్దది, విలేజెస్లో ఇలాగే ఉంటాయి కదా. ఆ తర్వాత నేను ఫస్ట్ చాక్ పీస్తో ముగ్గులు ఇలా వేసేసాను. మా పిల్లలు నేను కలిసి కలర్స్ వేసాము. కలర్స్ వేశాక ముగ్గుతో అవుట్లైన్ వేయకపోతే లుక్ ఉండదు కదండి. అందుకే కలరింగ్ అయిపోయాక ముగ్గు పిండితో ఇలా అవుట్లైన్ వేస్తున్నాను. ముగ్గు వేయడం కూడా ఒక ఆర్ట్ అని మీకు తెలిసే ఉంటుంది. అలాగే వంగి ముగ్గును వేయడం వల్ల బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ముగ్గును వేయడం ఒక ఎత్తు అయితే దానికి సూట్ అయ్యే కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే మనం వేసే కలర్స్తోనే ముగ్గుకి అందం వస్తుంది. మేమైతే ఇలా మా ఇంటి వాకిట్లో చక్కగా కలర్స్ వేసి హ్యాపీ పొంగల్ రాసి ముగ్గులు వేసాము. ఆ తర్వాత ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు తయారు చేసుకుంటాము. పెద్ద గొబ్బిళ్లను ముగ్గులపై మరియు పాలు పొంగించే దగ్గర పెట్టుకుంటాము. కొంచెం చిన్న సైజులో చేసుకున్న వాటిని ఇంట్లో ఉన్న గడపలన్నింటిపైన పెడతాము. ఇవన్నీ చేయడానికి మా హస్బెండ్, పిల్లలు హెల్ప్ చేస్తారు. అందరూ కలిసి చేసుకుంటేనే పండుగకు కళ వస్తుంది కదా. ఆ తర్వాత పసుపు, కుంకుమ పెట్టి గరకతో ఆ గొబ్బెమ్మలను అలంకరించుకుంటాము. ఇలా అలంకరించుకున్నటువంటి గొబ్బెమ్మలను గడపలపై మరియు పెద్ద ముగ్గులపై పెట్టుకుంటాము. కొంతమంది ఈ గొబ్బెమ్మలపై పువ్వులు కూడా పెడతారు. మేము మాత్రం గరక అంటే వినాయకుడికి ఇష్టమైన గరకను పెడతాము. ఇప్పుడు ఒక బౌల్లో నేరేడు పండ్లు, మంచి నువ్వులు, గడ్డి నువ్వులు, బియ్యం, పచ్చి శనగలు, గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకొని గొబ్బెమ్మలను పెట్టిన ప్రతి చోట వీటిని వేసుకుంటాము. అందుబాటులో ఉంటే చెరుకును కూడా వేసుకుంటాము. వీటన్నింటినీ ఎందుకు వేసుకుంటామంటే ఇవన్నీ కొత్తగా అప్పుడే పండిస్తాము కాబట్టి కొత్త పంటను పండుగ రోజు ఇలా వాడతాము. పాలు పొంగించే దగ్గర ఒక సానపీటపై చెక్క బొమ్మను తీసుకొని బొమ్మకు స్నానం చేయించి చీర కట్టి గంధం బొట్టు పెట్టి అలంకరించి దండ వేసుకుంటాము. తర్వాత సానపీటపై బియ్యం పోసి కొబ్బరి కుడక పెట్టి దానిపై 2 తమలపాకులు పెట్టుకుంటాము. ఆ తమలపాకులపై పత్తితో వస్త్రమును చేసి పసుపుతో గౌరమ్మను చేసుకుంటాము. ఒకటి తల్లి గౌరమ్మ, రెండవది పిల్ల గౌరమ్మ. వీటికి కుంకుమ పెట్టి పత్తి వేసి తర్వాత ఒక కాయిన్ ఒక్క పెట్టుకుంటాము. గౌరమ్మకు పూలు పెట్టి పప్పు, బెల్లం నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించుకొని పాలు పొంగించుకుంటాము. ఆ తర్వాత హాల్లో జాజుతో గుండ్రంగా అలికి దానిపై ఇలా ముగ్గును వేసుకుంటాము. తర్వాత మధ్యలో ఇసుకను పోసి 5 సైడ్స్ 2 గొబ్బిళ్లను పెట్టుకొని గొబ్బిళ్ళ చుట్టూ 5 వరుసలు దారంతో ఇలా చుట్టుకుంటాము. ఆవు పిడకలు మధ్యలో పేర్చుకొని వాటిని మండించి దానిపై పాలగురిగిని పెట్టి మూత పెట్టి పాలు పొంగించుకున్నాము. పొంగిన తర్వాత దాంట్లో బెల్లం, బియ్యం వేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటాము. అలా వేస్తే అది పరమాన్నం అవుతుందన్నమాట. కొంతమంది పాలు పొంగించే దగ్గర అన్నీ పెడతారు కానీ పాలు పొంగించరు. మరికొంతమంది ఒక గురిగి మీద ఇంకొక గురిగి పెడతారు. ఎవరి వంచన ఎలా ఉంటే అలా చేసుకుంటారు. పాలు పొంగించే దగ్గర చుట్టూ ఇలా నవధాన్యాలలో 5 రకాలు వేసుకుంటాము. మాకు సంక్రాంతికి నోములుంటాయి.
ఆ నోముకు అవసరమైన ఐటమ్స్ కూడా నేను మీతో ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను. నోము కోసం నువ్వులుండలు అవసరమవుతాయి కాబట్టి నేను పండగ రోజే నువ్వులుండలు కూడా చేశాను. ఆ విధానం ఎలాగో చూపిస్తాను చూడండి. నువ్వులుండలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు బెల్లం. మనం ఏ క్వాంటిటీ అయితే నువ్వులు తీసుకుంటామో అందులో సగం క్వాంటిటీ బెల్లం తీసుకోవాలన్నమాట. కడిగి ఆరబెట్టుకున్నటువంటి నువ్వులను స్టవ్ వెలిగించుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అవి వేగాయని అర్థం. అలా చిటపటం అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొంచెం సేపు వేయించి నువ్వులను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని తురుముకున్న బెల్లం వేసి మంట సిమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం 2 నిమిషాలు అయిన తర్వాత కరిగి ఇలా అవుతుంది. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కరిగిన బెల్లం అందులో వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. బెల్లం గట్టిగా విరిస్తే అప్పడంలా అయిందంటే పాకం వచ్చినట్లే. ఇప్పుడు నువ్వులను పాకంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్లో తడుపుకొని ఇలా ఉండలను చుట్టుకోవాలి. అంతే అండి, నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. నువ్వులుండలకు బొట్లు పెట్టి 5 వరుసలు దారం చుట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏ ఐటమ్స్ అయితే నోముకుంటామో వాటికి కూడా బొట్టు పెట్టి 5 వరుసలు దారం చుట్టుకోవాలి. నేనైతే ఇలా అన్నింటినీ సెట్ చేసుకున్నాను. రెగ్యులర్గా ప్రతిసారి నోముకునే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అవేంటంటే నువ్వులుండలు, నానబియ్యం, పసుపు, కుంకుమ. పెద్దవాళ్లకు 13, పిల్లలకు 5 నోములు ఉంటాయి. నానబియ్యంలో బియ్యం, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, జీడిపండ్లు వేసి కలుపుకోవాలి. ప్రతి సంవత్సరం పసుపు, కుంకుమ, చీర, బ్లౌజ్ నోములు అమ్మ వాళ్ళు పంపిస్తారు. అలాగే మా అత్తమ్మ వాళ్ళ నోము కూడా ఒకటి నేను తీసుకుంటాను. కొత్త కొత్త నోములు కూడా చాలానే ఉంటాయి. మన వీలును బట్టి ఒక్కొక్కటిగా నోముకోవచ్చు. అందులో కొన్ని చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతి. ఇది నేను పోయినసారి సంక్రాంతికి నోముకున్నాను. ఇది అమ్మా నాన్నలకు ఇచ్చే నోము. క్షీరసాగర నోము, తోడు డబ్బాలు, అక్కకు అటుకులు, చెల్లెలకి శనగలు, పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు, ఇలా చాలానే నోములుంటాయి. వాటి గురించి మరో వీడియో చేస్తాను. ఈసారి అయితే నేను అధిక మాస నోము అని కొత్తగా నోముకున్నానండి. దాని గురించి చెప్తాను. 3 ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో 33 కాయిన్స్, ఇంకో దాంట్లో 33 గాజులు, మరో దాంట్లో 33 నువ్వులుండలు పెట్టి నోముకోవాలి. ఈ నోము ఎవ్వరికి ఇవ్వకూడదు, నోమిన వాళ్ళే తీసుకోవాలి. పట్టుచీర కట్టుకొని కొంగుకు 13 గంధం బొట్లు పెట్టుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టుకొని నోముకుంటాము. పెద్దవాళ్ళు నోములన్నింటినీ కలిపి కొంగుతో 13 సార్లు మొక్కుతారు. పిల్లలైతే 5 సార్లు మొక్కుతారు. ఆ తర్వాత గౌరమ్మకి హారతి ఇవ్వాలి. అయితే ఈ నోముల దగ్గర మేము పాలు పొంగించే దగ్గర ఉన్న గౌరమ్మను పెట్టుకొని నోముకుంటాము. కొత్త నోములు ఏమైనా ఉన్నట్లయితే వాటికి మళ్ళీ సపరేట్గా గౌరమ్మలను చేసి పెట్టుకుంటాము. ఫస్ట్ నోము అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కూరాడు దగ్గర పెట్టుకుంటాము. అది ఇంటి నోము అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నోముకున్న వాటిని నువ్వులుండ, పసుపు, కుంకుమ ఏదైనా వస్తువులు వేసి మన బంధువులందరికీ పంచుకుంటాము. అంతేనండి, ఈ విధంగా సంక్రాంతి నోములు ఉంటాయి. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ కదండి. అందులోనూ నోములున్న వారికి ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చూశారు కదా, ఉదయం ముగ్గుల దగ్గర నుండి స్టార్ట్ చేస్తే గొబ్బిళ్ళు తయారు చేసుకొని పెట్టుకోవడం, పాలు పొంగించడం, దేవుని పూజ, దేవుడికి నైవేద్యాలు, ఆ తర్వాత నోములు, ఇలా మేమైతే సంక్రాంతి పండుగను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సంక్రాంతి తర్వాత రోజు వచ్చే పండుగ కనుమ. దీన్ని పశువుల పండుగ అంటారు. ఒక సంవత్సరం పాటుగా తమ యజమానులకు సహాయం చేసిన మూగజీవాలను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఈ కరీ పండుగ రోజు అందరూ ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఎల్లో కానీ వైట్ బట్టలు కానీ ధరిస్తారు. కనుమ పండుగ రోజు వాకిట్లో రథం ముగ్గులు వేసుకుంటాము. మేమైతే ఇలా రథం ముగ్గు వేసుకొని కలర్స్ నింపుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనండి మీ గీతా ప్రశాంత్.
ఈరోజు మా ఇంట్లో మేము జరుపుకునే సంక్రాంతి సంబరాలు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. చూసేద్దాం రండి. నేనైతే పండగ కాబట్టి మార్నింగ్ 5 గంటలకు లేచి వాకిలంతా ఊడ్చి కడిగేసరికి 6 అయిందండి. మా వాకిలి చాలా పెద్దది, విలేజెస్లో ఇలాగే ఉంటాయి కదా. ఆ తర్వాత నేను ఫస్ట్ చాక్ పీస్తో ముగ్గులు ఇలా వేసేసాను. మా పిల్లలు నేను కలిసి కలర్స్ వేసాము. కలర్స్ వేశాక ముగ్గుతో అవుట్లైన్ వేయకపోతే లుక్ ఉండదు కదండి. అందుకే కలరింగ్ అయిపోయాక ముగ్గు పిండితో ఇలా అవుట్లైన్ వేస్తున్నాను. ముగ్గు వేయడం కూడా ఒక ఆర్ట్ అని మీకు తెలిసే ఉంటుంది. అలాగే వంగి ముగ్గును వేయడం వల్ల బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ముగ్గును వేయడం ఒక ఎత్తు అయితే దానికి సూట్ అయ్యే కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే మనం వేసే కలర్స్తోనే ముగ్గుకి అందం వస్తుంది. మేమైతే ఇలా మా ఇంటి వాకిట్లో చక్కగా కలర్స్ వేసి హ్యాపీ పొంగల్ రాసి ముగ్గులు వేసాము. ఆ తర్వాత ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు తయారు చేసుకుంటాము. పెద్ద గొబ్బిళ్లను ముగ్గులపై మరియు పాలు పొంగించే దగ్గర పెట్టుకుంటాము. కొంచెం చిన్న సైజులో చేసుకున్న వాటిని ఇంట్లో ఉన్న గడపలన్నింటిపైన పెడతాము. ఇవన్నీ చేయడానికి మా హస్బెండ్, పిల్లలు హెల్ప్ చేస్తారు. అందరూ కలిసి చేసుకుంటేనే పండుగకు కళ వస్తుంది కదా. ఆ తర్వాత పసుపు, కుంకుమ పెట్టి గరకతో ఆ గొబ్బెమ్మలను అలంకరించుకుంటాము. ఇలా అలంకరించుకున్నటువంటి గొబ్బెమ్మలను గడపలపై మరియు పెద్ద ముగ్గులపై పెట్టుకుంటాము. కొంతమంది ఈ గొబ్బెమ్మలపై పువ్వులు కూడా పెడతారు. మేము మాత్రం గరక అంటే వినాయకుడికి ఇష్టమైన గరకను పెడతాము. ఇప్పుడు ఒక బౌల్లో నేరేడు పండ్లు, మంచి నువ్వులు, గడ్డి నువ్వులు, బియ్యం, పచ్చి శనగలు, గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకొని గొబ్బెమ్మలను పెట్టిన ప్రతి చోట వీటిని వేసుకుంటాము. అందుబాటులో ఉంటే చెరుకును కూడా వేసుకుంటాము. వీటన్నింటినీ ఎందుకు వేసుకుంటామంటే ఇవన్నీ కొత్తగా అప్పుడే పండిస్తాము కాబట్టి కొత్త పంటను పండుగ రోజు ఇలా వాడతాము. పాలు పొంగించే దగ్గర ఒక సానపీటపై చెక్క బొమ్మను తీసుకొని బొమ్మకు స్నానం చేయించి చీర కట్టి గంధం బొట్టు పెట్టి అలంకరించి దండ వేసుకుంటాము. తర్వాత సానపీటపై బియ్యం పోసి కొబ్బరి కుడక పెట్టి దానిపై 2 తమలపాకులు పెట్టుకుంటాము. ఆ తమలపాకులపై పత్తితో వస్త్రమును చేసి పసుపుతో గౌరమ్మను చేసుకుంటాము. ఒకటి తల్లి గౌరమ్మ, రెండవది పిల్ల గౌరమ్మ. వీటికి కుంకుమ పెట్టి పత్తి వేసి తర్వాత ఒక కాయిన్ ఒక్క పెట్టుకుంటాము. గౌరమ్మకు పూలు పెట్టి పప్పు, బెల్లం నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించుకొని పాలు పొంగించుకుంటాము. ఆ తర్వాత హాల్లో జాజుతో గుండ్రంగా అలికి దానిపై ఇలా ముగ్గును వేసుకుంటాము. తర్వాత మధ్యలో ఇసుకను పోసి 5 సైడ్స్ 2 గొబ్బిళ్లను పెట్టుకొని గొబ్బిళ్ళ చుట్టూ 5 వరుసలు దారంతో ఇలా చుట్టుకుంటాము. ఆవు పిడకలు మధ్యలో పేర్చుకొని వాటిని మండించి దానిపై పాలగురిగిని పెట్టి మూత పెట్టి పాలు పొంగించుకున్నాము. పొంగిన తర్వాత దాంట్లో బెల్లం, బియ్యం వేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటాము. అలా వేస్తే అది పరమాన్నం అవుతుందన్నమాట. కొంతమంది పాలు పొంగించే దగ్గర అన్నీ పెడతారు కానీ పాలు పొంగించరు. మరికొంతమంది ఒక గురిగి మీద ఇంకొక గురిగి పెడతారు. ఎవరి వంచన ఎలా ఉంటే అలా చేసుకుంటారు. పాలు పొంగించే దగ్గర చుట్టూ ఇలా నవధాన్యాలలో 5 రకాలు వేసుకుంటాము. మాకు సంక్రాంతికి నోములుంటాయి. ఆ నోముకు అవసరమైన ఐటమ్స్ కూడా నేను మీతో ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను. నోము కోసం నువ్వులుండలు అవసరమవుతాయి కాబట్టి నేను పండగ రోజే నువ్వులుండలు కూడా చేశాను. ఆ విధానం ఎలాగో చూపిస్తాను చూడండి.
నువ్వులుండలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు బెల్లం. మనం ఏ క్వాంటిటీ అయితే నువ్వులు తీసుకుంటామో అందులో సగం క్వాంటిటీ బెల్లం తీసుకోవాలన్నమాట. కడిగి ఆరబెట్టుకున్నటువంటి నువ్వులను స్టవ్ వెలిగించుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అవి వేగాయని అర్థం. అలా చిటపటం అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొంచెం సేపు వేయించి నువ్వులను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని తురుముకున్న బెల్లం వేసి మంట సిమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం 2 నిమిషాలు అయిన తర్వాత కరిగి ఇలా అవుతుంది. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కరిగిన బెల్లం అందులో వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. బెల్లం గట్టిగా విరిస్తే అప్పడంలా అయిందంటే పాకం వచ్చినట్లే. ఇప్పుడు నువ్వులను పాకంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్లో తడుపుకొని ఇలా ఉండలను చుట్టుకోవాలి. అంతే అండి, నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. నువ్వులుండలకు బొట్లు పెట్టి 5 వరుసలు దారం చుట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏ ఐటమ్స్ అయితే నోముకుంటామో వాటికి కూడా బొట్టు పెట్టి 5 వరుసలు దారం చుట్టుకోవాలి. నేనైతే ఇలా అన్నింటినీ సెట్ చేసుకున్నాను. రెగ్యులర్గా ప్రతిసారి నోముకునే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అవేంటంటే నువ్వులుండలు, నానబియ్యం, పసుపు, కుంకుమ. పెద్దవాళ్లకు 13, పిల్లలకు 5 నోములు ఉంటాయి. నానబియ్యంలో బియ్యం, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, జీడిపండ్లు వేసి కలుపుకోవాలి. ప్రతి సంవత్సరం పసుపు, కుంకుమ, చీర, బ్లౌజ్ నోములు అమ్మవాళ్ళు పంపిస్తారు. అలాగే మా అత్తమ్మ వాళ్ళ నోము కూడా ఒకటి నేను తీసుకుంటాను. కొత్త కొత్త నోములు కూడా చాలానే ఉంటాయి. మన వీలును బట్టి ఒక్కొక్కటిగా నోముకోవచ్చు. అందులో కొన్ని చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతి. ఇది నేను పోయినసారి సంక్రాంతికి నోముకున్నాను. ఇది అమ్మా నాన్నలకు ఇచ్చే నోము. క్షీరసాగర నోము, తోడు డబ్బాలు, అక్కకు అటుకులు, చెల్లెలకి శనగలు, పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు, ఇలా చాలానే నోములుంటాయి. వాటి గురించి మరో వీడియో చేస్తాను. ఈసారి అయితే నేను అధిక మాస నోము అని కొత్తగా నోముకున్నానండి. దాని గురించి చెప్తాను. 3 ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో 33 కాయిన్స్, ఇంకో దాంట్లో 33 గాజులు, మరో దాంట్లో 33 నువ్వులుండలు పెట్టి నోముకోవాలి. ఈ నోము ఎవరికి ఇవ్వకూడదు, నోమిన వాళ్ళే తీసుకోవాలి. పట్టుచీర కట్టుకొని కొంగుకు 13 గంధం బొట్లు పెట్టుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టుకొని నోముకుంటాము. పెద్దవాళ్ళు నోములన్నింటినీ కలిపి కొంగుతో 13 సార్లు మొక్కుతారు. పిల్లలైతే 5 సార్లు మొక్కుతారు. ఆ తర్వాత గౌరమ్మకి హారతి ఇవ్వాలి. అయితే ఈ నోముల దగ్గర మేము పాలు పొంగించే దగ్గర ఉన్న గౌరమ్మను పెట్టుకొని నోముకుంటాము. కొత్త నోములు ఏమైనా ఉన్నట్లయితే వాటికి మళ్ళీ సపరేట్గా గౌరమ్మలను చేసి పెట్టుకుంటాము. ఫస్ట్ నోము అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కూరాడు దగ్గర పెట్టుకుంటాము. అది ఇంటి నోము అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నోముకున్న వాటిని నువ్వులుండ, పసుపు, కుంకుమ ఏదైనా వస్తువులు వేసి మన బంధువులందరికీ పంచుకుంటాము. అంతేనండి, ఈ విధంగా సంక్రాంతి నోములు ఉంటాయి. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ కదండి. అందులోనూ నోములున్న వారికి ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చూశారు కదా, ఉదయం ముగ్గుల దగ్గర నుండి స్టార్ట్ చేస్తే గొబ్బిళ్ళు తయారు చేసుకొని పెట్టుకోవడం, పాలు పొంగించడం, దేవుని పూజ, దేవుడికి నైవేద్యాలు, ఆ తర్వాత నోములు, ఇలా మేమైతే సంక్రాంతి పండుగను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సంక్రాంతి తర్వాత రోజు వచ్చే పండుగ కనుమ. దీన్ని పశువుల పండుగ అంటారు. ఒక సంవత్సరం పాటుగా తమ యజమానులకు సహాయం చేసిన మూగజీవాలను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఈ కరీ పండుగ రోజు అందరూ ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఎల్లో కానీ వైట్ బట్టలు కానీ ధరిస్తారు. కనుమ పండుగ రోజు వాకిట్లో రథం ముగ్గులు వేసుకుంటాము. మేమైతే ఇలా రథం ముగ్గు వేసుకొని కలర్స్ నింపుకున్నామండి.